హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. జీవితమే ఓ ఢమాల్ నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో రాజు కోమలి ఇద్దరు మాట్లాడుకోవడం, విషయాలు చర్చించుకోవడం జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. వెళ్దామండి నావెల్లోకి. కూసోండి కూసోండి అన్నాడు ఇన్స్పెక్టర్ యాదగిరి. కోమలి రాజు అతనికి ఎదురుగా కూర్చున్నారు. బస్ ఇక మీ కథలు చెప్పండి అన్నాడు టేబుల్ మీద ముందుకు ఒరుగుతూ. కథలు కాదు సార్, నిజమే చెప్పడానికి వచ్చాం అన్నాడు రాజు. గదేలేవయ్యా, నేను గట్టనే అంట, చెప్పు. మీ ఇంట్లో చోరీ గిట్ట జరిగిందా అడిగాడు యాదగిరి. చోరీ కాదండి అంటూ ఏదో చెప్పబోయింది కోమలి. కానీ అప్పుడే గదిలోకి గందరగోళంగా ఒక వ్యక్తి ప్రవేశించాడు. సార్, నా కొంప మునిగింది సార్, మై బద్నాం హోగయా సాబ్ అన్నాడు అతను ఆక్రోషిస్తూ. అర్రే ఇస్కి, ఏందయ్య నీ లొల్లి? గిదేమన్నా మచ్లీ బజార్ అనుకున్నావా? లొల్లి చేయకుండా కథలు చెప్పు అన్నాడు యాదగిరి. కథలు కాదు సార్, నిజమే సార్, మై బర్బాద్ హోగయా గుండెలు బాదుకున్నాడు అతను. అర్రే ఏమైంది చెప్పు టేబుల్ మీద అరచేత్తో బాదుతూ అన్నాడు యాదగిరి. నా జేబు ఎవడో కొట్టేశాడు సార్. హా మై లూట్ గయా, హా హా. అర్రె చుప్, దీనికింత లొల్లి పెడతావయా? నీ పరేషాన్ చూస్తే ఎవళ్ళన్నా నీది పెండాం పక్కింటి పోరగానితో ఉడాయించిందని అనుకుంటారు. పరేషాన్ కాక మరేంటి సార్, పర్సులో 600 ఉన్నాయి. ఆ డబ్బులు మావిడ ఇచ్చింది సార్, చీర కొని తెమ్మని. ఇప్పుడు అవి పోయాయని అంటే నన్ను చంపేస్తుంది సార్. నీ పర్సు ఆడబోయింది అడిగాడు యాదగిరి. సుల్తాన్ బజార్లో సార్ చెప్పాడు అతను. నీ పర్సు కొట్టేసిన వాడిని చూసినావు? చూస్తే వాడిని అప్పుడే పట్టుకుంటాను కదా సార్. హాయ్ మై మార్గా. అయితే నీ పర్సు కొట్టేసినోడు ఎట్లుంటాడో నీకు తెలియదు? లే సార్. అర్రే ఏందయ్యా, నువ్వు వట్టి పాగలుగాని లెక్కున్నవే. నీ పర్సు కొట్టేసినోడిని చూడలే. నీ పర్సు ఆడబోయింది? సుల్తాన్ బజార్లో పోయింది. ఆడ నువ్వు పెట్టాలి ఏదైనా కేసు ఉంటే, జబర్దస్తు ఉంటుంది. రష్లో ఎవడు కొట్టేసిండో గెట్ల తెలుస్తుంది? నీ పర్సు దొరకదపా సార్. అలాగంటే ఎలా సార్, మా ఆవిడ చంపేస్తుంది సార్. గప్పుడురా, మర్డర్ కేసు నేను టేకప్ చేస్తాను సార్. అలా అనకండి సార్, మీరు ఎలాగైనా ఆ వ్యక్తి అని ప్రాధేయపడిపోతున్నాడు. అర్రే 420, గియన్ని బయటకు తీసుకెళ్ళి కాస్త సంజాయించు అన్నాడు యాదగిరి. కానిస్టేబుల్ 420 ఆ వ్యక్తిని బయటికి తీసుకెళ్ళిపోయాడు. యాదగిరి రాజు కోమలి వైపు తిరిగాడు. ఇప్పుడు మీ కథలు చెప్పండి. చోరీ ఆడ జరిగింది? ఇది చోరీ కేసు కాదు సార్, మర్డర్ కేసు అందామే. యాదగిరి ఒక్కసారి ఉలికిపడ్డాడు. మర్డరా? యాడా? ఎప్పుడు జరిగింది? టేబుల్ గుద్దుతూ అడిగాడు. మీకు గుర్తుందా, 2 వారాల క్రితం ఒక జర్నలిస్టును ఎవరో మర్డర్ చేశారు అడిగింది ఆమె. ఎందుకు యాదకి లేదు? ఆ కేసుని చూస్తున్నది నేనే కదా మళ్ళా. అలాగా, ఆ మర్డర్ కేసు చేసిన వాళ్ళని నేను చూశాను. అంటే ఆ మర్డర్ జరుగుతున్నప్పుడు నేను చూశాను. కుర్చీలో 6 అంగుళాలు పైకెగిరి మళ్ళీ కుర్చీలో పడ్డాడు యాదగిరి. ఏంది మర్డర్ నువ్వు చూసినావు? నేనంటే నేను కాదు సార్, కోమలి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చూసింది. మళ్ళా ఆ అమ్మాయిని తీసుకురావద్దు అంటే కోమలిని ప్రస్తుతం నేనేనన్నమాట. ఆ హత్య చూసిన నన్ను కూడా వాళ్ళు చంపేశారు. నన్నంటే నన్ను కాదులే, ఆ కోమలిని చంపేశారు అందామె. యాదగిరి మొహంలో ఫీలింగ్స్ పూర్తిగా మారిపోతున్నాయి. అర్రే ఏ క్యా పరేషాన్ హే. టోపీ మీద గట్టిగా మొట్టుకున్నాడు యాదగిరి. తర్వాత రాజును దగ్గరికి రమ్మని సెగ చేశాడు. రాజు కుర్చీలోంచి లేచి యాదగిరి దగ్గరికి వెళ్ళాడు. రాజుని ముందుకు వంగమని చెప్పి అతని చెవిలో మెల్లగా అన్నాడు. ఈమెని ఏ పిచ్చి డాక్టర్ తానికైనా కొంటపోయి ట్రీట్మెంట్ ఇప్పించండి అయ్యా. నన్ను ఖతం చేశానంటుంది, మళ్ళీ వచ్చానని అంటుంది. ఏ క్యా పరేషాన్ హే. ఆమె పిచ్చిది కాదు సార్, ఆమె నిజమే చెప్తుంది అన్నాడు రాజు. గట్లనా? అయితే నువ్వే ట్రీట్మెంట్ తీసుకో. అది కాదు సార్ మేము చెప్పేది, కాస్త వినిపించుకుంటారా?
ఆ హంతకుల ఆనవాళ్ళు నేను చెప్పగలను అందామే ఇరిటేట్ అవుతూ. అర్రేస్కి నాకు కథలు చెప్పి నాది వకత్ ఖరాబ్ చేయకండి. ఏ 420 కానిస్టేబుల్ని పిలిచాడు ఇన్స్పెక్టర్ యాదగిరి. పద మనం పోదాం ఆమెతో అన్నాడు రాజు. అది కాదు, ఏదో చెప్పబోయింది ఆమె. పద అంటున్నాను కదా. ఆమెను జబ్బపట్టి పైకి లాగాడు. ఆమె లేచి నిల్చుంది. ఇద్దరు స్టేషన్ బయటకు వచ్చారు. ఇన్స్పెక్టర్ తన మాటలు నమ్మనందుకు బాధపడింది కోమలి. ఒక పక్కన వాళ్ళు కోమలిని చంపేశారని అంటున్నావు, మరో పక్క నువ్వే కోమలిని అంటున్నావు. మరి వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పు? మనకి పిచ్చి అనుకుంటున్నారు కదా వాళ్ళు. అది కాదు, కోమలి చచ్చిపోతే నేను ఆమె శరీరంలో ప్రవేశించానని చెప్దామని అనుకున్నాను. అంతలోనే నువ్వు బయటికి లాక్కొచ్చేశావు అంది ఆమె చికాకుగా. ఇంకా నయం, ఆ విషయం చెప్తే మనకి పూర్తిగా పిచ్చెక్కిందని అనుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఆత్మలు యమలోకం అంటే ఎవరు నమ్ముతారు? మరి మనం ఇప్పుడేం చేయాలి ఆలోచిద్దాం అని ఆ వైపుగా వెళ్తున్న ఆటోని ఆపాడు రాజు. ఇద్దరు ఆటో ఎక్కారు. ఆటో ముందుకు కదిలింది. దాని వెనకాలే కాస్త దూరంలో ఓ అంబాసిడర్ కారు కూడా కదిలింది. ఆ కారులో శ్రీరాము, అతనితో పాటు మరో 4 మనుషులు కూడా ఉన్నారు. ఓసే ఓ కోమలి, సరోజ నాకు అందకుండా చేశావు కదూ, చూడు నిన్నేం చేస్తాను. శ్రీరామ్ పళ్ళు నూరాడు. రాజు, కోమలి ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. కాఫీ త్రాగుతావా రాజు అడిగాడు. ఆమె తల ఊపింది. పోలీస్ స్టేషన్లో సిక్కైపోయాను. వేడివేడి కాఫీ తాగితే గానీ రిలాక్స్ కాలేను. రాజు సోఫాలోంచి లేచి వంటగదిలోకి వెళ్ళి 2 కప్పుల్లో కాఫీ పెట్టుకొచ్చాడు. ఇద్దరు కాఫీ తాగాక రాజు అన్నాడు, ఓ పని చెయ్యి, నువ్వు సూట్ కేసు తీసుకొని అక్కడికే వెళ్ళిపో. ఉలిక్కి పడి చూసిందామె. ఏం, నేను ఇక్కడ ఉంటే నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు అక్కడ ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు కోమలి ప్రశాంత్ గురించి రాజుకు చెప్పింది. నేను చెప్పింది విన్నాక కూడా నువ్వు నన్ను ప్రశాంత్ దగ్గరికి వెళ్ళమంటున్నావా? ఆశ్చర్యపోతూ అడిగిందామె. నువ్వు చెప్పింది విన్నాకే నాకు అనిపించింది నువ్వు అక్కడ ఉంటేనే బాగుంటుంది అని. ఆమె అర్థం కానట్టు చూసింది. ఎందుకంటే రాజు కంటిన్యూ చేశాడు. ప్రశాంత్ నీతో ఊరికే పిచ్చి వేషాలు వేయడం లేదు. అతను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు. నా మాట విని నువ్వు అతన్ని పెళ్లి చేసుకో. నీకు ఇలాంటి అవకాశం జీవితంలో మళ్ళీ రాదు. నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. నన్ను ఒక మగాడిని ఎలా పెళ్లి చేసుకోమంటావు? పెళ్లి చేసుకోను, వెళ్ళి అక్కడ అతన్ని ఎలా వెళ్ళి పెళ్లి చేసుకోను? నేను ఒక మగాడిని, ఇంకో మగాడిని అక్కడికి వెళ్ళి ఎలా పెళ్లి చేసుకోమంటావు? నా శరీరం స్త్రీది, అయినా నా మనసు మాత్రం మగ ఆత్మనే కదా. నన్ను నేను మగాడినే అనుకుంటున్నాను, కానీ నేను ఒక ఆడదానిగా నన్ను నేను ఊహించుకోలేకపోతున్నా అంది ఆమె వైరాగ్యంగా. రాజు కొన్ని క్షణాల పాటు సీరియస్గా ఆలోచించాడు. ఆమె అతని మొహంలోకి దీక్షగా చూస్తూ ఉంది. ఒక పని చేద్దాం, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు రాజు. ఏంటి? కుతూహలంగా అడిగింది కోమలి. నాకు తెలిసిన ఒక మంచి సైక్రియాటిస్టు ఉన్నాడు. అతనికి నీ ప్రాబ్లం చెప్తాను. అతనైతే సైకోథెరపీ ద్వారా నీ ఫీలింగ్స్ మార్చి నీకు నువ్వు ఆడదానివి అనుకునేలా చేస్తాడు. లేకపోతే ఇలా మగ ఆడాకాని దశలో జీవించడం నీకు దుర్భరం అవుతుంది. నా మాట విను, నీ జీవితాన్ని సరిదిద్దుకుని ఇకనైనా ఆనందంగా ఉండు. ఆమె ఆలోచనలో పడింది. రాజు చెప్పింది బాగానే ఉంది, కానీ ఒక ఆడదానిగా జీవించడం తనకు సాధ్యమవుతుందా అని ఆలోచించసాగింది. ఆమె ఆలోచించడం మొదలుపెట్టిందంటే తను చెప్పిన దాంతో కాస్తో కూస్తో ఏకీభవిస్తున్నట్టే అనే అభిప్రాయానికి వచ్చాడు రాజు. నువ్వు ఇంకా ఆలోచించకు, ఆ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి అతనితోనే ఉండు. నేను సైక్రియాటిస్ట్ దగ్గరికి ఎల్లుండి తీసుకెళ్తాను. ఎల్లుండి సాయంత్రం నువ్వు తప్పకుండా రా. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ప్రశాంత్కి ఎట్టి పరిస్థితులలో నీకు సంబంధించిన నిజాన్ని చెప్పకు. నీ జీవితం వేస్ట్ అవుతుంది. ఆమె సరే అన్నట్టు తల ఊపింది. రాజు ఆమె సూట్ కేసు తెచ్చి ఆమె ముందు పెట్టాడు. ఆమె సూట్ కేసు అందుకొని బయటకు వచ్చింది. రాజు కూడా ఆమె వెనకాలే బయటకు వచ్చాడు. పోలీసులు నీ మాటలు నమ్మడం లేదు. నీ జాగ్రత్తలో నువ్వుండు. రాత్రులు ఎక్కడికి తిరక్కు. నిన్ను ఇక్కడ ఉండొద్దని అనడానికి మరో కారణం కూడా ఉంది. ఆ హంతకులకి ఈ ఇంటి అడ్రస్ తెలుసు. నేను లేని టైంలో వాళ్ళు నీ మీద దాడి చెయ్యవచ్చు అన్నాడు రాజు. అవును అందామె. అటువైపుగా వెళ్తున్న ఆటోని ఆపి ఆమెను అందులోకి ఎక్కించాడు. ఆటో కదిలింది. ఆమె రాజుకి టాటా చెప్పింది. రాజు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే సందు చివర పార్క్ చేసి ఉన్న అంబాసిడర్ కారు కదిలింది. సన్నాసుల్లారా,
సన్నాసులారా జగ్గు వీరుల మీద మండి పడుతూ అరిచాడు చౌదరి. ఎందుకండి బాబు అస్తమానం మమ్మల్ని సన్నాసులారా అని తిడతారు? మేము హాయిగా పెళ్ళాం బిడ్డలతో సంసారం చేసుకుంటుంటే అయినా ఇప్పుడు మేము ఏం చేశాం అన్నారు నసుగుతూ. నోర్ ముయ్, ఏం చేశానంటావే? ఈ పేపర్లో ఏం పడిందో తెలుసా? చేతిలోని న్యూస్ పేపర్ని గట్టిగా ఊగిస్తూ అడిగాడు చౌదరి. ఏం పడింది సార్? ఆ జర్నలిస్టు సీతారాం గాడి హత్యని నేను కళ్ళారా చూశానంటూ కోమలి అనే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పిందని, హంతకులను పట్టుకునే అవకాశం తనకు దొరికిందని ఇన్స్పెక్టరు ముందు సంతోషించిన కోమలి కాస్త మతి స్థిమితం తప్పిన మనిషిలా అనిపించి ఆమెను పంపించేశారని న్యూస్ పేపర్లో రాశారు అరుస్తూ అన్నాడు చౌదరి. మరింకేం సార్, మనకి ప్రమాదం ఏముంది అన్నాడు వీరు. పోలీసులు ఇప్పుడు దాని మాటలు నమ్మడం లేదు, కానీ రేపు ఎప్పుడైనా దాని మాటలు నమ్మితే మిమ్మల్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఒకటికి గుండు, ఒకటికి దుబ్బు జుట్టు. ఓ పని చేయండి, నువ్వు గుండు గీయించుకో, వాడేమో దుబ్బల జుట్టు పెంచుకుంటాడు. అదేంటి సార్, ఇంత చిన్న విషయానికి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మా హెయిర్ స్టైల్ మార్చేసుకోమంటారు? బాధగా అన్నారు ఒకరు. హెయిర్ స్టైలు మీ షోకులు మండ. గుట్టు చప్పుడు కాకుండా హత్య చేయండిరా అంటే అదేవత్తో చూసేలా చేశారు. ఫలానా చోట హత్య చేస్తున్నామహో అంటూ దండోరా వేసి హత్య చేయలేకపోయారా? మీ మొహాలు మండ. దాన్ని ఎలాగైనా సరే ఊరంతా గాలించి పట్టుకుని చంపండి, అది బతుకుంటే చాలా ప్రమాదం అరుస్తూ చెప్పాడు చౌదరి. ప్రశాంత్ గదిలో కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. కోమలి ఏమై ఉంటుంది? హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళింది? వెళ్లే ముందు ఎందుకు చెప్పలేదు? మొదలైన ప్రశ్నలు అతని మెదడును తొలిచేస్తున్నాయి. అతనికి ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. షూస్ వేసుకుని బయటపడ్డాడు అతను. ఆమె హాస్టల్కి వెళ్ళి కనుక్కుంటే ఆమె అక్కడికి రాలేదని తెలిసింది. మరెక్కడికి వెళ్ళింది? ఆమెను ఎలా వెతకాలి? ఆఫీస్కు వెళ్లే ముందు ఆమె చేత బలవంతంగా ముద్దు పెట్టించుకోవడము ఆమెకి నచ్చలేదని తనకు అనిపించింది. నేను అలా త్వరపడి ఉండకుండా ఉండాల్సింది. తనని తాను తిట్టుకున్నాడు ప్రశాంత్. భారంగా కాళ్ళు ఈడ్చుకుని నడుస్తూ నీరసంగా ఇంటి దారి పట్టాడు ప్రశాంత్. అమ్మా వీధిలోంచి వినిపించింది. ఏం లేదు పోవయ్యా అంటూ లోపల నుంచి కొంచెం కసురుకుంది. అమ్మా అరే పొమ్మంటుంటే ఇంకా అరుస్తామే, చెయ్యి ఖాళీ లేదు పో అంటూ గట్టిగా అరిచింది కాంతం. నేనే కాంతం, అడుక్కునేవాడిని కాదు. వీరాస్వామి గొంతు నీరసంగా వినిపించింది. కొంచెం తల తిప్పి చూసింది. గుమ్మంలో వీరాస్వామి నీరసంగా వేలాడబడుతూ నిల్చుని ఉన్నాడు. లోపలికి రాకుండా అలా గబ్బిలంలా అక్కడే వేలాడిపోయారేమి? రండి దయచేయండి అంది కాంతం వెటకారంగా. అతను కాళ్ళు ఈడ్చుకుంటూ లోపలికి వచ్చి మన సోఫాలో కూలబడిపోయాడు. ఏం అంతగా ఆపసోపాలు పడిపోతున్నారు? ఆఫీసులో అంత పని ఏడ్చిందా తమరికి? పని కాదే బాబు, నువ్వు ఆ అమ్మాయిని వెతకమన్నావు కదా. ఏ అమ్మాయి? కోమల. ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఆ అమ్మాయి మీకేమవుతుంది? కళ్ళెగరేస్తూ అడిగింది కాంతం. నాకు చెల్లె. అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయి మాట బయటికి రాలేదు. చెప్పండి, చెల్లెలే అవుతుంది బ్రద్దలైపోతున్న హృదయంతో అన్నాడు అతను. ఆ అమ్మాయి కనిపించిందా? లేదు. ఊరంతా గాలించినా కనిపించలేదు. అదన్నమాట నీరసంగా చెప్పాడు వీరాస్వామి. అయితే ఈవేళ మీకు ఫుడ్ లేదు అదన్నమాట అంది కాంతం. నువ్వు ఇలా తిండి పెట్టకుండా నన్ను మాడిస్తే నేను చచ్చూరుకుంటానే. అయినా నేను కాళ్ళు పడిపోయేలా అమ్మాయి కోసం సందులు వెతికినా కనిపించలేదు. నేనేం చెయ్యనే బిక్కమొహం వేసుకుని అన్నాడు వీరాస్వామి. సరే ఏడిచస్తున్నారుగా, కాళ్ళు చేతులు మొహం కడుక్కొని రండి, ఇంత గడ్డి పడేస్తా మొగుడు మీద కనికరం చూపిస్తూ అంది కాంతం. కోమలి మెల్లగా కళ్ళు తెరిచింది. అంతా చీకటి, కళ్ళకి ఏమీ కనిపించడం లేదు. గబుక్కున మంచం మీద నుండి లేచి కూర్చుంది. తను ఎక్కడుందో ఆమెకి ఒక నిమిషం పాటు అర్థం కాలేదు. గబుక్కున లేచి చూసేసరికి పరిస్థితి ఏంటి అనేది అస్సలే అర్థం కాలేదు. క్రమంగా కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక గదిలో వస్తువులు ఆమెకి మసకగా కనిపించడం మొదలుపెట్టాయి. తను కూర్చున్న మంచంకి కాస్త దూరంలో ఒక స్టూలు, దాని మీద కూజ, పక్కనే గ్లాసు, ఇంకేం సామాన్లు లేవు. ఆమె తలని గట్టిగా విదిలించింది.
ఆమెకు మెల్లెమెల్లగా జరిగిందంతా గుర్తుకు రాసాగింది. రాజు ఇంటి దగ్గర నుండి ఆటోలో బయలుదేరి కాస్త దూరం వెళ్ళాక ఒక అంబాసిడర్ కారు ఆటోని ఓవర్టేక్ చేసి ఆటోకి అడ్డంగా ఆగింది. అందులోంచి 4 గూండాలు దిగి ఆమెను ఆటోలోంచి బరబరా లాక్కెళ్ళి అంబాసిడర్ కారులో పడేశారు. కారు రివ్వున ముందుకు కదిలింది. కారులో తన పక్కనున్న మనిషిని చూసి ఉలిక్కి పడింది ఆమె. శ్రీరామ్. సరోజని వలలో వేసుకోవాలని ప్రయత్నించి ఆమె వల్ల భంగపడ్డ శ్రీరామ్. నువ్వా అని అడిగింది ఆమె. నేనే. ఆ రోజు నన్ను అవమానాల పాలు చేశావు కదా, ఈరోజు నిన్నేం చేస్తానో చూడు. పాపం సరోజని రక్షించానని సంతోషపడ్డావు, కానీ ఈరోజు నువ్వు ఇరుక్కుపోయావు క్రూరంగా చూస్తూ అన్నాడు శ్రీరామ్. ఆమె గట్టిగా అరవబోయింది. వెంటనే శ్రీరామ్ కర్చీఫ్ తీసి ముక్కుకేసి గట్టిగా అదిమి పెట్టాడు. తియ్యటి వాసన, అంతే. తర్వాత ఏమైందో ఆమెకి గుర్తుకు లేదు. అయితే ఇప్పుడు శ్రీరామ్ బందీగా ఉన్నానా, వాడు నన్నేం చేస్తాడు ఆలోచించసాగింది ఆమె ఇలా అనుకుంటుండగానే గది తలుపులు తెరుచుకున్నాయి. గదిలోకి వెలుతురు వచ్చింది. దాంతోపాటే పర్వతంలా ఉన్న ఒక ఆడది వచ్చింది. కోమలి ఆమె వంక పరిశీలనగా చూసింది. ఆమె నిలువు 5.5 అడుగులు, అడ్డం 3 అడుగులు ఉంటుంది. నెత్తిన పెద్ద కొప్పు, కారాకిళ్ళితో ఎర్రబారిన పెదాలు ప్లస్ పళ్ళు. అయితే లేచావన్నమాట. ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు బంధించారు ఇక్కడ నన్ను? శ్రీరామ్ గాడు ఏడి? కోపంగా ఆమె వంక చూస్తూ అడిగింది కోమలి. బాగా పొగరు పట్టే ఉన్నావు. నాకు కావాల్సింది నీలాంటి వాళ్ళే. ఆ శ్రీరామ్ గాడు నిన్ను 10,000కి నాకు అమ్మేసిపోయాడు. ఇంకా నేనెవరన్నావు కదూ? నా పేరు రత్నాబాయ్. ఈ కంపెనీకి ఓనర్ని. గారపళ్ళు బయటికి పెట్టి నవ్వింది. కోమలిని మోనాత్మ ఆక్రోశించింది. వామ్మోయ్, అయితే నేను బ్రోతల్ హౌస్లో ఇరుక్కున్నానన్నమాట. యమా, ఇది నీకు తగునా? నేనే అమ్మాయిని బ్రోతల్ హౌస్కి. ఏ అమ్మాయినైనా నేను బ్రోతల్ హౌస్కి అమ్మలేదు కదా, మరి నాకెందుకు శిక్ష అనుకున్నాడు. ఇదిగా అమ్మాయి, నీ పేరు కోమలి అటగా శ్రీరామ్ గాడు చెప్పాడు. ఏం పేరైతేనే నేను చెప్పినట్టు నడుచుకున్నామంటే నీకు నాకు ఇద్దరికి బాగుంటుంది. నీ ఒళ్ళంతా బంగారంతో నింపుతా. వినలేదనుకో. రత్నాబాయి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంది. కానీ అంతలోనే కోమలి మంచం మీద నుండి స్ప్రింగ్లా గెంతి ఆమె మీద పడింది. రత్నాబాయి కాళ్ళ మధ్య తన కాలు పెట్టి మెలిక వేసి కింద పడేసింది. రత్నాబాయి అమ్మో అని అరిచింది. తర్వాత రత్నాబాయి డొక్కలో కాలుతో తన్ని క్షణం ఆలస్యం చేయకుండా బయటికి పరుగు తీసింది. నాయనో, చచ్చాన్రో దేవుడోయ్, ఒరే జాన్, ఎక్కడ చచ్చావురా అంటూ అరిచింది రత్నాబాయి. నేల మీద నుండి తన భారీ కాయాన్ని లేపాలని ప్రయత్నిస్తూ కోమలి కారిడార్లోంచి వేగంగా పరుగు తీసి ఎడమ పక్కకి మలుపు తిరిగింది. ఠాప్! ఆమె తల మీద గట్టి దెబ్బ తగిలింది. ఆ దెబ్బకి ఆమె కళ్ళు బయలు కమ్మాయి. నేల మీద స్పృహ తప్పి పడిపోతూ చూసింది. చేతిలో ఓ దుడ్డు కర్రతో కండలు తిరిగిన ఓ పర్సనాలిటీ. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహిత్య ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కొంచెం సేపు ఒక 2-3 పేజీలు అట్లా చదువుదాం అనుకున్నాను. పక్కన కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. డిస్టర్బెన్స్ లేదు కొంచెమైనా బాగుంటుందంటూ 2-3 పేజీలు చదవాలని అనుకున్నాను. కానీ ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆపేస్తున్నాండి, క్షమించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మారుతి సాహిత్య ఛానల్.